అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలులు కారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ ఆరాధనా క్రమమంతా కూడా నాయన నీకు ఘనకరముగా మహిమకరముగా జరిగిందని నమ్ముతూ కూడి వచ్చిన వారిని నాయన నీవు ఆశీర్వదించబోతున్నావని నమ్ముతూ మరి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్న సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నీ ఆత్మ ద్వారా నీ వాక్యమును మరి ఏ వ్యక్తికి ఏ విధముగా కావాలనో ఆ విధముగా అర్థమయ్యేలా, వారి జీవితాలకునైనా అది ఉపయోగపడేలా వారు అన్వయించుకొని దాన్ని ఆచరించగలిగినట్లుగా వారి జీవితాలు ఆశీర్వదింపబడగలిగినట్లుగా చూడు. ఇట్టి పరిశుద్ధాత్మ కార్యము సంఘములో జరిపించమని, దానికి నైనా హేతువుగా నీ వాక్యాన్ని వాడుకోమని నీ సేవకునిగా నన్ను నీ చేతులకి సమర్పించుకుంటూ నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా యొక్క స్వరమును నా యొక్క తలంపులను నీ యొక్క బూరగా వాడుకొని నీ ఘనత కొరకు వాడుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. తొమ్మిదవ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు కూడా అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీ జనాంగము తన వారైన ఇజ్రాయేలీ జనాంగము వారు రక్షణ పొందుకోని దాన్ని బట్టి ఆయన హృదయ వేదన, ఆయన దుఃఖము మనము చూస్తాం. అలాగనే ఈ దినము మన జీవితంలో ఎంతోమందిని మనము తారసపడుతూ ఉంటాము. బంధువులుగా మనము మన దేహ సంబంధులైన వారిని మనము ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వారు యేసుని విశ్వాసముతో అంగీకరించక దేవుని హృదయాన్ని దుఃఖపెట్టేటువంటి వారుగా వారు ఉంటారు. ఆనాడు అపోస్తలుడైన పౌలు తన దేహ సంబంధులైన తన బంధువులైన ఇజ్రాయేలీ జనాంగాన్ని చూస్తున్నప్పుడు ఏదైతే బాధపడుతున్నాడో, బాధపడడం మాత్రమే కాకుండా వారికంటూ భవిష్యత్తులో ఒక దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అని చెప్తున్నాడు. మొట్టమొదట ఆయన హృదయంలో నుంచి బాధ జనిస్తూ ఉన్నది. ఏ కారణంగా ఇది జరుగుతూ ఉన్నది అని అతను విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. ఆఖరికి అతను ఒక దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాల్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాలు నిష్ఫలము కావు, అవి డెఫినెట్లుగా ఫలభరితమవుతాయి అని ఆయన నమ్ముతూ ఆఖరికి ఆయన ప్రవచనం పలుకుతున్నాడు. ఇజ్రాయేల్ అంతా కూడా రక్షింపబడుతుంది, ఆల్ ఇజ్రాయెల్ విల్ బీ సేవ్డ్ అంటున్నాడు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఆల్ ఇజ్రాయిల్ అనగా ఒకవేళ ఆ తరములో 1,000,000 మంది ఉన్నారు అనుకోండి, ఇజ్రాయేలీలు 1,000,000 మంది రక్షింపబడతారని కాదు. ఆల్ ఇజ్రాయిల్ అనే మాట ఎప్పుడు కూడా వారిలో మెజారిటీ. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ దినం ఇజ్రాయేలును చూస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు మనము ప్రతి మనిషి విశ్వసిస్తాడు, ప్రతి మనిషి రక్షింపబడతాడు అని మనం అనుకోవడానికి లేదు. కానీ డెఫినెట్గా ఒకానొక సమయం వచ్చేటప్పటికి దేవుడు వారిలో చాలామందిని రక్షిస్తాడు అని 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక వాగ్దానాన్ని, దేవుడు పాత నిబంధనలు ఇచ్చిన వాగ్దానాన్ని పురస్కరించుకొని ఇజ్రాయేలీయుల యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినం మనం అడగవచ్చు, ఏంటి ఇజ్రాయేల్ భవిష్యత్తుతో మనకు సంబంధం ఏంటి? ఇజ్రాయేల్ వారు ఎటుపోతే మనకేంటి, వారితో మనకు సంబంధం ఏంటి అని మనం అనుకోవచ్చు కదా. దీనిలో మనం సమస్యలు చాలా ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్న వారికి వారి వాగ్దానాలు, వారికి ఇవ్వబడిన వాగ్దానాలు కనుక తీరకపోతే ఆ వాగ్దానాలని ఈ దినము మనము కూడా అన్వయించుకొని ఇవి మన జీవితంలో తీరుతాయి అని ఖండితముగా మనము భావించలేము. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు నిష్ఫలము కావు అని మనం నమ్మినప్పుడే ఆయన ఇవ్వబడిన వాగ్దానము ప్రతి ఒక్కటి కూడా ఈ దినము దేవుని బిడ్డలైన మన జీవితాలలో కూడా నెరవేరుతుంది అని మనం ధైర్యపడగలం. అలా అని ఇజ్రాయేలుని విగ్రహం చేసుకోవడానికి లేదు. ఈ దినము ఇజ్రాయేల్ని, యెరూషలేమును విగ్రహాలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దేవుడు ఇజ్రాయేలుతో సపరేట్గా డీల్ చేస్తాడు, లేకపోతే దేవుడిని నమ్మకపోయినా కూడా ఆయన డీల్ చేస్తాడు వారిని పాత నిబంధనని బట్టి
ఇలా చాలా ఆలోచనలు ఉంటాయి. ఇదంతా కూడా అపోహలు. యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే ఏ వ్యక్తి అయినా రక్షింపబడతాడు. అపోస్తలుడైన పౌలు బోధంతా కూడా ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రోమీయులకు రాసిన పత్రికలు, ఈ నెల సంఘదర్పణం వచ్చిందండి, వచ్చిందా? దయచేసి తీసుకోనండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏం జరుగుతుంది అనేది క్లుప్తంగా రాశాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పదలుచుకుంటున్నది ఏంటో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు పాపి, ప్రతి ఒక్కడు పాపి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిరి. అది ఆయన థర్డ్ చాప్టర్ వరకు అతను తీసి స్టేట్మెంట్. సో ఏ ఒక్కరూ లేరు, యూదుడు కానీ అన్యుడు కానీ. యూదునికి ధర్మశాస్త్రం ఉండవచ్చు, అన్యుని దగ్గర ధర్మశాస్త్రం లేకపోవచ్చు. కానీ దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయంలో ఏదైతే వారి ధర్మశాస్త్రం ప్రకారంగా వారిని తీర్పు తీరుస్తాడో, మనల్ని మన మనస్సాక్షుల ప్రకారంగా తీర్పు తీరుస్తాడని 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మాట్లాడతాడు అన్యులను. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయన ముందర దోషము లేకుండా నిలబడలేము అని చెప్తున్నాడు. కానీ 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఇంతవరకు మనము చేసిన పాపాలు, ఏ శిక్ష అయితే మనకు పడవలసి ఉన్నదో దానంతా కూడా దేవుడు తన దీర్ఘశాంతము చేత ప్రొలాంగ్ చేస్తూ పొడిగింపబడుతూ ఒకానొక నాడు ధర్మశాస్త్రానికి అతీతముగా కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే రీతిగా ఆయన తన కుమారుడిని పంపించాడు అంటున్నాడు, యేసు ప్రభువుని. ఆయన ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు రక్షణ ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినది. సంఘంలో వచ్చినప్పుడు ఏమైనా చేయనివ్వండి అనగా మన ఆరాధన క్రమంలో ఏదైనా చేయనివ్వండి, అన్ని దారితీసేది త్రియేక దేవుని వైపును చూపుతున్నాయి. తండ్రి అయిన దేవుడు నీవు పాపివని అర్థం చేసుకొని నీ పాపముల నుంచి నువ్వు బయటికి రాలేకుండా ఉన్నావని తన కుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకి పంపించాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువ మీద తన ప్రాణాలను అర్పించాడు. చనిపోయి 3వ దినమున సజీవునిగా పునరుద్ధానుడై లేచాడు. ఇది అందరూ అర్థం చేసుకోలేరు. ఎవరికైతే ఆత్మ ప్రేరేపిస్తుందో వారిలో మాత్రమే విశ్వాసము జనితమై వారు మాత్రమే దాన్ని అంగీకరించగలరు. సో మనం ఏమి చేసినా కూడా ఆరాధనలో, సంఘ ఆరాధనలో గుర్తుపెట్టుకోవలసినది, అన్ని దారితీసేది మన పాపమునకు, ఆ పాపము నుంచి తప్పించిన విమోచకుని వైపుకే నడిపించేది. మిగతా అన్నీ కూడా దాని తట్టు దారి తీయనివి ఏవైనా కూడా అది వ్యర్థమైనది. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే పాపి అని గ్రహిస్తామో మనకు ఆ పాపముల నుంచి రక్షించేవాడు అవసరం పడతాడు. మన పాపమే మనము గ్రహించలేకపోతే మనము ఆ పాపాల నుంచి తప్పించవలసిన రక్షకుడు మనకు అవసరము లేదు. కాబట్టి సంఘ ఆరాధన అంతా కూడా ఏంటంటే మనలోనున్న పాపము ఆరాధనలో మనకు ప్రస్ఫుటముగా తెలియాలి. ఆ పాపమును మనం గుర్తించగలగాలి, ఆ పాపమును మనము ఒప్పుకొనగలగాలి. ఈ పాపము నుంచి నన్ను రక్షించగలవాడు ఎవడు అని మన హృదయము ఆర్తనాదము చెయ్యాలి. అప్పుడు దీనికి దేవుడు ఒకరిని పంపించాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి 3వ అధ్యాయంలో యేసు ప్రభు ద్వారా రక్షణ అని చెబుతూ 4వ అధ్యాయంలో ఈ విశ్వాసము అనేది ఈనాటిది కాదు, ఆనాడు అబ్రహాము తాను నీతిమంతునిగా తీర్చబడినప్పుడు సైతము ఇలాంటి విశ్వాసముతోనే అతను కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందుకనగా మృతతుల్యమైన గర్భములో నుండి జీవము గలది రాగలదని నమ్మిన అబ్రహాము విశ్వాసము ఆయనను నీతిమంతునిగా తీర్చింది అంటున్నాడు. తన ఇంకా బిడ్డలు కలగరు అనుకున్న పరిస్థితుల్లో సారా ద్వారా బిడ్డను పొందుకున్నప్పుడు, ఆ బిడ్డను బలివ్వడానికి దేవుడు అడిగినప్పుడు, ఆయన్ని పరీక్షించడానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ బిడ్డను తిరిగి అతనికి వెనక్కి ఇచ్చినప్పుడు అతను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ దేవుడు రక్షించేవాడు, ఈ దేవుడు రక్షించేవాడు. 5వ అధ్యాయంలో మన పాపం ఎలాంటిదో చూపుతున్నాడు.
ఎలాంటిదంటే ఈ పాపం అనేది మనకు ఒకవైపున సంక్రమించింది, అనగా మన పితరుడైన ఆదాము నుంచి మనకు సంక్రమించింది అంటే మనం ఒప్పుకోలేమని నీ జీవితంలో నువ్వు తరచి చూసుకొని 7వ అధ్యాయంలో చూపుతున్నాడు. నువ్వు చెయ్యాలి అని ఒకదాన్ని అనుకుంటున్నావు, కానీ అది చేయలేకపోతున్నావు. నువ్వు ఒకటి చేయకూడదు అనుకుంటున్నావు, కానీ పదే పదే దాన్నే చేస్తున్నావు. అదేంటో అర్థం చేసుకో అని చెప్తున్నాడు. కాబట్టి నీ పితరుడైన ఆదాము నుంచి నువ్వు పాపము సంక్రమించుకోవడం మాత్రమే కాకుండా, నువ్వు ఒకవేళ ఏదైనా సంక్రమించింది కాదు అని చెప్పి నేను ఒప్పుకోను అంటే నీ హృదయంలోకి చూసుకున్నప్పుడు నేను చెయ్యాలి అన్న మంచిని చేయలేకపోవడము, చేయకూడదు అన్న చెడ్డని మరలా తిరిగి చేయడానే పాపమని నిర్వచిస్తాడు. దీని నుంచి బయటికి ఎలా రావాలి అని అడుగుతున్నప్పుడు ఆ యేసును రక్షకునిగా అంగీకరించి, ఏదైతే ఆయన 2000 ఏళ్ల క్రితము మరణించాడో, మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యమైన బాప్తిస్మము యందు నీవు ప్రవేశించినప్పుడు, 6వ అధ్యాయం యొక్క సారాంశము, నీవు మొదట పాపివే అని అర్థం చేసుకోవడమే కాకుండా ఈ సంక్రమణ ప్రకారము వచ్చిందని, నీ పాపముల ద్వారా వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవడమే నీ పాపము నీలో కనబడుతుందని అర్థం చేసుకొని, నీవు పాపి అని ఎలా ఒప్పుకోవాలి అంటే, నా కొరకు నా ప్రభువు చనిపోయాడు, నాలాంటి పాపి కొరకు చనిపోయి 3వ దినమున లేచాడు, కాబట్టి నేను ఇంకా ఆయన నా కొరకు ఇంత గొప్ప కార్యము చేసిన తరువాత నేను ఇంక ఈ జీవితం ఎలాగైనా జీవిస్తాను అని, నేను సైతము ఆయన చనిపోయిన రీతిగా చనిపోతాను, ఆయన లేచిన రీతిగా లేస్తాను, నా పాత జీవితానికి చనిపోతాను, నా కొత్త జీవితానికి నేను లేస్తాను అనేదే బాప్తిస్మపు సాదృశ్యం. ఇది అయిన తరువాత మనతో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నీవు ముందర నీ యొక్క శరీర అవయవాలను చెడు కొరకు ఉపయోగించేటువంటి వాడవు, నీకు తెలిసి తెలియకుండానే పాపమునకు దాసుడుగా ఉండి పాపానికి నువ్వు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు. ఈరోజు వాటిని, ఆ శరీర అవయవాల్ని దేవుని కొరకు సాధనాలుగా వాడు అని 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇది సాధ్యమా? నిన్నటి వరకు ఒకదానికి ఉపయోగించిన అవయవాన్ని ఈరోజు సడన్గా ఇంకో దానికి ఉపయోగించేదానికి సాధ్యమా అని అన్నప్పుడు, ఇది మన వలన సాధ్యం కాదు అని చెప్తున్నాడు. నీవెప్పుడైతే పాపము నీలో ఉన్నదని అంగీకరించి, ఈ పాపము నుంచి రక్షించే రక్షకుడిని నువ్వు అంగీకరించిన తరువాత, ఆ రక్షకుడు నీ కొరకు ఎలాగున చనిపోయాడో, ఎలాగున లేచాడో నువ్వు బాప్తిస్మపు సాదృశ్యం ద్వారా చూపిన తరువాత పొజిషనల్గా అంటున్నాడు, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు చేయగలవు అంటున్నాడు. కానీ మరలా మన దగ్గరికి వచ్చేటప్పటికి అది మనం చేయలేకపోతాం. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇది ఒక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి 8వ అధ్యాయం అంతా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు పరిశుద్ధునిగా ఏ విధముగా జీవించగలవు. ఒకనాడు నువ్వు వేరే బిడ్డగా నున్నవాడవు, ఈరోజు దేవుని బిడ్డగా ఎలాగనా ఉండగలవు. ఆ ఆత్మ నీలో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నొక్కి ఒక్కాణించి నువ్వు దేవుని యొక్క కుమారుడవు, కుమార్తెవని ఏ విధముగా చెప్తుంది. ఆ యొక్క నిరీక్షణతో మనము, అనగా ఈరోజు మనము పాపముతో స్ట్రగుల్ అవుతున్నాము, కానీ మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనము పరిశుద్ధతలోకి అడుగడుగున నడిపించబడుతూ ఉన్నాము అనేటువంటి నిర్ధారణ నీలో కలుగుతూ, నువ్వు పడిపోయిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, కానీ ఆయన మాటను నువ్వు లెక్క చేయక పెడచెవిన పెడుతూ ఆయనని దుఃఖపరుస్తూ ఆయన ఆర్పజూస్తూ ఉన్నావు. కానీ ఆయన మాత్రం దీర్ఘశాంతము కలిగిన వాడగా నీ కొరకు అర్థము కాని భాషలో నీ కొరకు మూలుగులతో తండ్రికి విన్నవించుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములు నెలకొని ఉండగా నీ యొక్క ప్రతిదాన్ని నువ్వు జయించగలిగేటువంటి శక్తిని ఆయన ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయము ఆఖరికి వచ్చేటప్పటికి అంటాడు, ఈ తండ్రి అయిన దేవుడు ఈ విధంగా తన కుమారుణ్ణి పంపించి సహాయం చేయడం మాత్రమే కాకుండా, ఈ కుమారుడు చనిపోయి పూడ్చబడి 3వ దినమున పునరుద్ధానుడై ఖాళీగా లేడు, తండ్రి కుడిపార్శ్వంన కూర్చొని నా ప్రతి బలహీనత కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఇంకా నాకు భయమేలా, ఇంకా నేను దేనికి భయపడాలా?
ఇంకా నేను దేనికి భయపడాలా? మరణానికా, జీవానికా, ఆకాశానికా, పాతాళానికా, దయ్యానికా, ఇలా అన్ని స్పేషల్ డైమెన్షన్స్ అన్నీ తీసుకొని, అంటే ఉన్న వాటిని అన్నింటిని తీసుకొని ఇక దేనికి నేను భయపడిన అవసరం లేదంటున్నాడు. ఎందుకని? నాతో ఇప్పుడు నా తండ్రి అయిన దేవుడు నన్ను కరుణించి తన కుమారుణ్ణి పంపించి నన్ను రక్షించాడు. రక్షించిన వాణ్ణి నేను తిరిగి ఆయనతో ఒప్పందము చేసుకున్నాను. అయ్యా, నువ్వు రక్షించావని నేను ఒప్పుకొని బాప్తిజమపు అనుభవము ద్వారా, ఆ సాదృశ్యము ద్వారా నేను కూడా నా పాత జీవితానికి మరణించాను, కొత్త జీవితానికి లేచానని నేను ఎప్పుడైతే చూపుతున్నానో, ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నన్ను నడిపిస్తూ ఉండగా, నేను నడుచుకోలేని సమయంలో నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా, పైనున్న యేసు ప్రభువు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా ఇంకా నాకు భయమో ఎలా. మోర్ దాన్ కాంకరర్స్, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అంటాడు. ఈ మాటలు చెప్తూ ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన బాధ ఏంటంటే, నేను ఇంత ఆనందం అనుభవిస్తున్నానే, నాలో పాపము దేవుడు చూపించి ఆ పాపాన్ని నేను ఒప్పుకొని ఆ ప్రభువుని నేను అంగీకరించానే, ఆత్మను అనుభవిస్తూ ఉన్నానే, కానీ నా వారైన వారు, దేహ సంబంధులైన వారు యేసు ప్రభువును తెలుసుకోలేకపోతున్నారే. దానిలో నుంచి వచ్చే దుఃఖం ఇది 9వ అధ్యాయం. కాబట్టి 9 నుంచి 11 అధ్యాయాల్లో ఆయన దుఃఖము, వేదన ఏంటంటే, ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఆ త్రియేక దేవునిలో కునికిపుచ్చుకొని ఉండగా ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను, కానీ నా దేహ సంబంధులైన నా ఇజ్రాయేలు జనాంగం అనబడి వారు దీన్ని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి అంటున్నాడు, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచు అన్నది. ఏం చేస్తున్నాడో చూడండి. ఒకవైపున తన మనసులో ఉన్న బాధ వెలుపుచుతున్నాడు, బహు దుఃఖమును, వేదన. రెండవది ఏం చేస్తున్నాడు? క్రీస్తు యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. అనగా నా మాటలు, నా హృదయంలో బాధ, నా మాటల్లో ఎటువంటి అబద్ధము లేదు. దీనికి సాక్ష్యం ఎవరు అంటుంటాం కదా, సాక్షాత్తు వాటి సాక్ష్యముగా అంటాం. అలా ఎవరి సాక్షి అంటున్నాడు? ఈ త్రియేక దేవుని లోపలికి తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చి క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల క్రియలు, హృదయ తలంపు ఎంత బాధ ఉందో చెప్తున్నాడు. నోటి మాటల ద్వారా తను చెప్తున్నది నిజమో అబద్ధము కాదని చెప్తున్నాడు. క్రియల ద్వారా ఏం చూపిస్తున్నా అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ పాసిబుల్, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. సాధ్యమైన ఎడల, అది సాధ్యం కాదు. ఒక రక్షణ ఇంకొకరికి ఇవ్వగలిగితే ఈరోజు చాలాసార్లు ఎంతోమంది తల్లులు వాళ్ళ రక్షణ బిడ్డకి ఇచ్చేసి ఇస్తారు. సాధ్యమైన ఎడల, అది సాధ్యం కాదని ఆయనకి తెలుసు. కానీ ఆయనలో ఉన్న బాధ ఎంత బాధ అని చెప్తున్నా అంటే, క్రియారూపకంగా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నేను నా రక్షణ కోల్పోయినా పర్వాలేదు, నేను శాపగ్రస్తుడనైనా పర్వాలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటండి? క్రీస్తునందు లేనివాడు శాపగ్రస్తుడు. క్రీస్తునందు లేనివాడు శాపగ్రస్తుడు. క్రీస్తు నన్ను అంగీకరించకుండా మరణించేటువంటి వాడు శాపగ్రస్తుడు. బాధ ఏంటండి? వీరు ఇజ్రాయేలీలు. ఎవరండి వీరు? చదువు రాని వారు కాదు, తెలియని వారు కాదు. ఇజ్రాయేలీలు అంటే ఎవరండి? దేవుని ప్రజలు. ఇట్స్ నాట్ ఎన్ ఎథ్నిక్ రేస్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎథ్నిక్ రేస్. ఒక దాన్ని ఏమంటారు, నేషన్కి సంబంధించింది కాదు. వారెవరు? బై గ్రేస్, దేవుని యొక్క ప్రజలు వారు. వీరెవరు? దేవుని ప్రజలు అనబడుతున్న వారు దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తే తెలుసుకోలేకపోయారే. వీరెవరండి? ఇజ్రాయేలీలు. వీరు ఇజ్రాయేలీలు. వారికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటంట? దత్తపుత్రత్వము,
నిర్గమకాండము 4:22 అంటాడు, నా కుమారుణ్ణి ఐగుప్తులో నుంచి. ఎన్నో చోట్ల హోషియాలో బయట మాట్లాడతాడు పాత నిబంధనలో. ఆయన దత్తత తీసుకున్నాడు. దేవుడు పాపములో ఉన్న జనాంగములో నుంచి, ఆదాము పాపము చేస్తే అందరూ తప్పిపోతే ఆ పాపములోనున్న జనాంగములో నుంచి అబ్రహాముననేవాడిని ఎన్నుకొని, ఇస్సాకుననేవాడిని ఎన్నుకొని, యాకోబుననేవాడిని ఎన్నుకొని 12 గోత్రాలుగా వచ్చిన వాళ్ళల్లో ఎన్నుకున్న వారిని ఆయన ఏమంటున్నాడంటే నా వారు, నా దత్తపుత్రులు. పాపము వలన ఏమైపోయామండి? దూరం అయిపోయారు. వాళ్ళని ఏమంటున్నా అంటే దత్తపుత్రులు అంటున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏ ఆశీర్వాదం ఉన్నది? దత్తపుత్రత్వం. దత్తపుత్రుడికి, పుత్రునికి ఎంత హక్కులు ఉంటాయో అన్ని హక్కులు దత్తపుత్రుడికి ఉంటాయి. దత్తపుత్రత్వమును మహిమయు ఎవరి మధ్యన ఆయన నివసిస్తాననలేదు. ఒక్క ఇజ్రాయేలు జనాంగము మధ్యన మాత్రమే ఆయన నేను నివసిస్తాను అని చెప్పాడు. నా మహిమ మీ మధ్యన నుండును. కావోద్. మహిమయు నిబంధనలు, ఎవరితో నిబంధనలు ఆయన చేసుకోలేదు దేవుడు. చేసుకున్నాడు అన్యులతో. ఎక్కడ? నోవాహుతో చేసుకున్నాడు. ఎందుకని? అందరిలో వెళ్ళిపోయిన తర్వాత నోవాహులో మళ్ళీ ఒక కుమారుడిని తీసుకొని ఆ కుమారుడు ద్వారా వచ్చిన వారే వీరు. నిబంధనలు ఎవరితో చేసుకున్నాడండి నిబంధన? అబ్రహాముతో చేసుకున్న నిబంధన. మోషేతో చేసిన 10 ఆజ్ఞలతో కూడిన నిబంధన. దావీదుతో ఎప్పటికీ నీ యొక్క సింహాసనం మీద నీ బిడ్డ ఒకడు ఉంటాడనే నిబంధన. ఈ నిబంధనలన్నీ ఎవరివండి? వీరివే కదా. నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును. లోకంలో ఎవ్వరికి ధర్మశాస్త్రము లేదు. దేవుడు తానే తన చేతి వ్రాతతో రాసిన 10 ఆజ్ఞలు గల పలకలు ఎవరి దగ్గర లేవు. ధర్మశాస్త్ర ప్రధానము. గొప్ప సెరిమనీ చేసి ఆ ఎడారిలో మోషే చేతుల్లో పెట్టినప్పుడు, వెనువెంటనే పాపంలో పడిపోయినప్పుడు, అతను ఆ యొక్క నిబంధన బ్రేక్ అయిపోయిందని పగలగొట్టినప్పుడు మరలా తిరిగి వెళ్ళి 40 రోజులు గడిపి మరలా తెచ్చుకుంటాడు. ఆ నిబంధనలు, ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రధానం ఎవరికి ఉన్నదండి? ఒక్క వీరికే. ఎందుకని? 19వ కీర్తనలో కనుక మనం చూసామంటే అందరితో జనరల్ రెవల్యూషన్, అందరికీ అర్థమయ్యేటువంటిది సృష్టి ద్వారా. చంద్రుడిని చూసినప్పుడు, సూర్యుడిని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు కలిగేటువంటిది. ఒక్క ఇజ్రాయేలీ జనాంగానికి మాత్రమే ధర్మశాస్త్రం, స్పెసిఫిక్ రెవల్యూషన్. కాబట్టి ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, నువ్వు ఇలా చేయాలి, నీ పాపము పోవాలంటే నువ్వు ఇలా చేయాలా, ఇవి చేయాలా. అర్చన ఆచారాదులు, నీ పాపం చేయాలంటే ఈ బలి ఇవ్వాలా, దీనికి ఇది ఇవ్వాలా, దీనికి ఇది ఇవ్వాలా అని అన్నిటికీ రూల్ బుక్. అర్చనాచారాదులు, వాగ్దానములను వీరివి. ఎన్ని వాగ్దానాలు వారి కదా, ఇచ్చిన వాగ్దానాలన్నీ వారివి. వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. ఈరోజు సోకాల్డ్ మేజర్ రిలీజియన్స్ అంతా ఎక్కడికి ట్రేస్ చేస్తాయండి వాళ్ళ యాన్సెస్ట్రీ? టు అబ్రహాం. జూడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం all trace their roots to Abraham. పితరులు వీరివారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎందుకని? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాకుతో మళ్ళీ రాటిఫై చేస్తూ, మళ్ళా యాకోబుతో రాటిఫై చేస్తూ, పితరులు వీరివారు. శరీరమును బట్టి, అన్నిటికన్నా ఆఖరిలో ఆయనకు బాధ కలిగించేది శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుంచి వచ్చా. సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మ, రక్షణ యూదుల నుండి వచ్చును. రక్షణ యూదుల నుండి వచ్చు. సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ జ్యూస్. శరీరమును బట్టి క్రీస్తు వీరి నుండి ఉదయించను. కానీ అతను శరీరుడు మాత్రమేనా? రోమా 1వ అధ్యాయం చూడండి. చాలాసార్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ఒక యోగిలాగో ఋషిలాగో తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నది ప్రభువుని. ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 'యేసుక్రీస్తు శరీరమును బట్టి 10వ లైన్లోనేమో ఉంటుంది, అంతా కూడా కలిపి ఉంటుంది, 2 to 7 వర్సెస్. దేవుడు తన కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు విషయమై సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.
శరీరానుసారిగా అతను దావీదు కుటుంబం నుంచి వచ్చినవాడు, కానీ ఆయన పునరుద్ధానము ద్వారా మహిమా ప్రభావాలతో ఆత్మ ద్వారా బయలుపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఈ క్రీస్తు ఎవరంటున్నా అండి? ఈయన దేవుడై ఉన్నాడు. ఈయన దేవుడై ఉన్నాడు. ఈయనను నమ్మలేదనే బాధలో నుంచి వాదన బయటికి తెస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ వాదన ఏంటి అంటే, ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకుంటే అందరు ఇజ్రాయేలీలేనా? ఇజ్రాయేలు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇజ్రాయేలీలేనా? అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇవంతా చూస్తూ ఉంటే ఆయన అన్ని వాగ్దానాలు ఇస్తే వీళ్ళు పోగొట్టుకున్నారే. చూస్తే ఎట్లున్నది? వాగ్దానాలు నిష్ప్రయోజనమైనట్టుగా కనపడుతున్నాయి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారందరూ క్రైస్తవులు కారు అని నేనంటే ఎంత కోపం వస్తుంది? అదే మాటే మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలు వారు కారు. ఎక్కడికి వెనక్కి వెళ్తున్నాడు? పితరుడైన అబ్రహాము దగ్గరికి. లెట్ us ట్రేస్ ఫ్రమ్ అబ్రహాం వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటున్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. ఏమంటున్నాడు అక్కడ? శరీర రూపముగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానము అంటే దేవుని యొక్క వాక్యము ఆ రీతిగా దాన్ని డిఫైన్ చేయడం లేదు. అబ్రహాముకు శరీర రీతిగా ఇష్మాయేలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. కానీ ఇష్మాయేల్ని దూరం పంపించమంటున్నాడు, ఇస్సాకుని వాగ్దాన పుత్రుడు అంటున్నాడు. కాబట్టి మన పితరుడైన తండ్రి అబ్రహామును గమనించండి, ఇస్సాకుకు ఇష్మాయేలుకు ఉన్న తేడా గమనించండి. ఇష్మాయేలు ఆశీర్వాదాలన్నీ పొందుకున్నవాడే. అబ్రహామును బట్టి ఇష్మాయేలుకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ ఏదైతే ఇస్సాకు నుంచి సంప్రాప్తించాయో ఆ వాగ్దానాలు ఇష్మాయేలు దగ్గర లేవు. ఆ వాగ్దానాలు ఇష్మాయేలు దగ్గర లేవు. తిరుగుబాటు ధోరణి ఇష్మాయేలులో. అడవి గాడిద వలె నీవు తిరగబడదు, 12 మందికి ఎదురుగా నీవు తిరగబడదువు. తిరుగుబాటు ధోరణి, అవిధేయత ధోరణి. కానీ అబ్రహామును బట్టి నీకు 12 మంది రాజులను ఇస్తాను, 12 మంది పుత్రులను ఇస్తాను, 12 మందికి రాజ్యాలను ఇస్తాను. అతను ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటాడు. బట్ తిరుగుబాటు ధోరణి, అవిధేయత. ఇస్సాకు సాధుజీవి. ఇస్సాకు సాధుజీవి, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. పదే పదే చెప్తూ ఉంటాను, మరలా చదువుతానంతే. ఎవరండి? ఎవరు బిడ్డలు? తన వారి దగ్గరికి వచ్చిన తన వారు అతనిని తిరస్కరించిరి. ఎవరాయన బిడ్డలైరు? ఆఖరికి యూదులు తిరస్కరించిరి, అన్యులు ఆయన అంగీకరించిరి, ఆయన బిడ్డలైరి కదా. ఎంతమంది అయితే అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు, ఆయన అనబడుటకు, ఆయన దేవుని పిల్లలు అనబడుటకు అధికారం ఇచ్చను. వారు రక్తముల వలన పుట్టిన వారు కారు, వారు మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు కదా. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని యొక్క సంకల్పము లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఆమోద ముద్ర లేకుండా వారు శరీర సంబంధముగా ఒక తండ్రినో తల్లినో కోట్ చేస్తూ వారి పిల్లలు కాలేరు. నీవు విశ్వాసముతో దేవునిని అంగీకరించవలసినది. నీ వ్యక్తిగత విశ్వాసముతో ఓకే, దాని విశ్వాసము, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్లో ఉందాం. టెక్స్ట్, లెట్ us బీ ఇన్ ద టెక్స్ట్. ఓకే,
అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైతే వాక్యమిదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. దేవుని పిల్లలు శరీర సంబంధులు కారంటున్నాడు, వాగ్దాన సంబంధులు అంటున్నాడు. ఒక పాయింట్. రెండవది, దేవుని పిల్లలు క్రియల మూలముగా వెంటనే వీళ్ళ ఇదేంటి అబ్జెక్షన్, జ్యూస్ ఏం మాట్లాడతారు, యూదులు ఏం మాట్లాడతారు? అవును నిజమే కదా, ఇష్మాయేలు ప్రామిస్డ్ చిల్డ్రన్ కాదు, కానీ యాకోబు చిల్డ్రన్గా మేము, అంటే యాకోబుకు పుట్టిన జనాంగముగా మేము ఆశీర్వదింపబడి వారమే కదా అంటారు కదా. కాబట్టి అక్కడ కూడా ఏం చూపిస్తున్నా అంటే యాకోబుకు ఈసావుకు మధ్యన తేడా ఏంటి అని అడుగుతున్నాడు. యాకోబుకు ఈసావుకు మధ్యన తేడా ఏంటి? ఒకే తండ్రి ఇస్సాకు, ఒకే తల్లి రిబ్కా, ఒకే క్షణములో ఒక క్షణం గ్యాప్లో ఇద్దరు పుట్టారు. ఒకే క్షణం గ్యాప్లో ఇద్దరు పుట్టారు, ఒకే తల్లి ఒకే తండ్రి. మరి ఏంటి అక్కడ తేడా అంటున్నాడు? క్రియల మూలముగా అయితే ఈసావు చాలాసార్లు క్రియల మూలంగా యాకోబు కన్నా బెటర్గానే కనిపిస్తాడు కదా. యాకోబు ఈసావుల జీవితం చూసినప్పుడు ఈసావు తన పట్ల జరిగిన తప్పును మరిచిపోతాడు, ఆ తమ్ముని స్వీకరించే స్థితిలో ఉంటాడు. యాకోబు ఇంకా ఆ తప్పునే తలుచుకుంటూ ఉంటాడు, కలవలేని స్థితిలో యాకోబు ఉంటాడు కదా. కాబట్టి ఏం చెప్తున్నా అంటే క్రియల వలన కాదు, అనగా ఇజ్రాయేలీయులు ఎప్పుడు కూడా యాకోబు సంతానము గనక మేము దేవుని సంతానం అంటూ ఉంటే క్రియల వలన కాదని గుర్తుపెట్టుకో, అది కూడా దేవుని కృపని నీవు గుర్తుపెట్టుకో. చూడండి, అంతేకాదు 11వ వచనం 10వ, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, ఏర్పాటు ఎలక్షన్, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, పర్పస్, సంకల్పము, క్రియల మూలముగా కాక, క్రియలు వర్క్స్, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా, కాలింగ్, పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. పుట్టిన పిల్లలు ఇంకా మేలైనా కీడైనా చేయలేదు, వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చెప్పక ముందరనే, చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎలక్షన్, ఈసావుని ద్వేషించితనంటే ఏం చేస్తున్నాడు? 2 స్వీట్లు పెట్టారు మీ దగ్గర, తీసుకోండి అన్నారు. మీరు తీసుకున్నది ఏంటండి? మీరు తీసుకున్న సెలక్షన్. వదిలేసిన దాన్ని మీరు హేట్ చేస్తున్నారా? యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఇట్, అంతే. దేవుడు చూస్ చేసుకున్నాడు, ఇంకొక దాన్ని వదిలేశాడు. ఆ చూస్ చేసుకున్న దాన్ని గొప్ప కార్యాల కొరకు ఆయన పెట్టుకున్నాడు. చూస్ చేసుకున్నాడు, ఇంకో దాన్ని చూస్ చేసుకోకుండా పక్కన పెట్టేశాడు. 8వ అధ్యాయము 4 వర్డ్స్ చెప్పాను, ఏంటండి? ఎలక్షన్, పర్పస్, కాలింగ్. ఎలక్షన్, పర్పస్, కాలింగ్. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, ఎలక్షన్, సంకల్పము, పర్పస్. క్రియల మూలముగా, వర్క్స్, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చూద్దాం ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా, ఎవరండి దేవుని ప్రేమించు వారికి అనగానే నేను ప్రేమిస్తున్నాను కదా, అనగా ఎవరు వాళ్ళు డిఫైన్ చేస్తున్నాడు. అనగా దేవుని ప్రేమించు వారికి, అనగా ఎవరండి వాళ్ళు?
ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఆయన పిలవనిదే, ఆయన నిన్ను ఏర్పరచుకున్నదే పని జరగదు. ఒకసారి చదవనివ్వండి. దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఏమేం జరుగుతుంది చూడండి. ఒకరిని ఆయన ఎందుకు పిలుస్తాడండి? ఒకరిని ఆయన ఎందుకు పిలుస్తాడు? ఆయన సంకల్పము కొరకు. అర్థమవుతుందండి? ఒకరిని ఎందుకు పిలుస్తాడు ఆయన? పిలిస్తే ఆయనకొక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఏంటండి? ఏంటి ఆ సంకల్పము? చదివిన వాటిల్లోంచి ఎవరన్నా దయచేసి చెప్పండి. చెప్పండి ఏంటమ్మా? జాగ్రత్తగా చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారు ఆగుటకు. సంకల్పం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్? ద పర్పస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఈజ్ టు బీ లైక్ జీసస్ క్రైస్ట్. ఆయనతో స్వారూప్యం కలిగి ఉండుట కొరకు మనల్ని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఎవరినైతే ఆయన ఎలక్ట్ చేసుకున్నాడో వాళ్ళని పిలుస్తున్నాడు. ఇంకా ఎలక్షన్కి ముందర కనుక వెళ్తే ఇంకా ప్రీ డెస్టినేషన్ లాంగ్వేజ్ దానిలోకి వద్దు. ఎలక్షన్ ఆయన ఎన్నుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. పిలుస్తున్న వాళ్ళని ఆయన ఒక సంకల్పం కొద్దీ పిలుస్తున్నాడు. దేని కొరకండి? క్రీస్తు స్వారూప్యములో ఉండుటకు. ఈరోజు ఇంతకు మించి ఏమీ లేదండి. మనం చేసే మిగతావన్నీ కూడా మన కొరకు మనం చేసుకునేవే. ఒక్కటే ఉండేది, ఆయన మనల్ని పిలిచింది మనము ఆయనలాగా మారాలి. మనం ముందర వేరే రూపం కలిగి ఉన్నామో ఈరోజు ఆయన స్వారూప్యములోకి మనము మారాలి. ఆయన పర్పస్ ఒకటే. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో, ప్రిడెస్టినేషన్, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఫోర్నాలెడ్జ్ అది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. విన్నారండి ఆ పిలుపు? ఎప్పుడన్నా విన్నారా ఆ పిలుపు? విన్నారా? విన్నవాళ్ళు చేయొద్దండి. ఒకటి, వెరీ గుడ్ అమ్మా. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ విన్నారండి. లేకపోతే రాలేరు మీరు. థ్యాంక్స్ అమ్మా. మీరు విన్నారు గనకే ఏమైంది? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎలానండి? హి హాజ్ జస్టిఫైడ్. ఎలాగా? మనంతటా మనం నీతిమంతులు కాల, యేసు ప్రభు రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడివి. నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఇదొక్కటి ఇంకా జరగల. ఆ తర్వాత ఇక్కడ పెడతారు ఫోటో. మహిమకు చేరుకొనెను పలానా రోజు. అది ఇంకా కాల. అదేంటి? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. నిజంగా మహిమపరచబడేది ఎప్పుడు? ఆయన రెండవ రాకడలో మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అప్పుడు మనము మహిమపరచబడతాం. సో ఏమేమి జరిగినాయి మన జీవితాల్లో? ఆయన ముందర మనల్ని ఎప్పుడో ఎరిగాడు. ఎప్పుడు ఎరిగాడండి?
ఇది ఇక్కడ ఒక మాటే కాదండి. 8వ అధ్యాయం 28 నుంచి 30 కాదు, 1వ అధ్యాయం ఎఫ్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదవండి. ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన స్వారూప్యంలో ఉండడానికి, అంతే, ఇంకేం వేరే లేనే లేదు. ఆయనలాగా మనముండుటకు. ఇప్పుడు ఏమేమి జరిగినాయి? ఎప్పుడో భూమికి పునాది వేయక ముందరనే ఆయన మనల్ని ఎరిగాడు. ఏం చేశాడు? ఒకానొకనాడు పిలిచాడు. మీ యొక్క రక్షణ దినం ఏదైతే మీరు యేసు ప్రభు రక్షకుడని మీ హృదయంలో ఆ తలంపు కలిగిందో అది పిలిచిన దినము. పిలిచాడు, మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచిన వెంటనే నీతిమంతులుగా తీర్చాడు. 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభు చనిపోయిన రక్తాన్ని ఈరోజు మీరు దాన్ని ప్రోక్షించుకున్నారు. ప్రోక్షించుకున్న తర్వాత నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, ఒక్కొక్క సమయంలో అపోస్తల కార్యంలో అయితే వెంటనే బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడున్నది ఏంటంటే, నీతిమంతులకి మహిమపరచబడేదానికి మధ్యన ఉండేదేంటి? ఏంటి? స్వారూప్యములోకి రాబోట్లో ఏం జరుగుతూ ఉన్నది? మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ నీతిమంతులుగా ఎంచబడినప్పటి నుంచి ఆ యొక్క మహిమపరచబడే లోపు మనల్ని కొలిమి గుండా పంపించి మంచి ద్వారా చెడ్డ ద్వారా, మంచి వాళ్ళ ద్వారా చెడ్డ వాళ్ళ ద్వారా, కష్టాల ద్వారా సుఖాల ద్వారా, నష్టాల ద్వారా నిన్ను పంపించి, కొలిమిలోకి పంపించి నిన్ను పరీక్షిస్తూ నీలో ఉన్న ఏదైతే ఆయన స్వారూప్యంలోకి రావడానికి ఏవైతే అడ్డుపడుతూ ఉన్నాయో వాటిని కరగదీసేస్తా. ఒక రాయిని తీసుకుంటే దానిలో నుంచి విగ్రహం ఎక్కడి నుంచి వస్తుందండి? దానిలో ఉన్న కొంత మెటీరియల్ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత అందమైన విగ్రహం వస్తుంది. అదే శాంక్టిఫికేషన్ ప్రాసెస్. ఈరోజు నీవు నేను వెళ్తున్నది రక్షింపబడిన అందరితో మాట్లాడుతున్నాను. రక్షింపబడిన వారు ఇంకా మహిమ పొందకుండా మనం ఉన్నాము గనక మన అందరిలో జరుగుతున్నది ఏంటంటే ఆయన స్వారూప్యంలోకి తీర్చిదిద్దుతున్నాడు. ఆ స్వారూప్యంలోకి తీర్చిదిద్దేటువంటి ప్రక్రియలో 8వ అధ్యాయంలో ఏదైతే పరిశుద్ధాత్మ కార్యం చెప్తున్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ కార్యం చేస్తా ఉన్నాడు. నీలో ఈరోజు కష్టం ఎదుర్కొంటున్నావా? నీలో ఈరోజు బాధ కలుగుతూ ఉన్నదా? లేకపోతే నువ్వు ఆ కొలిమి గుండా వెళ్తున్నావా? అర్థం చేసుకో, నీవు రక్షింపబడిన బిడ్డ. ఈ రక్షింపబడిన బిడ్డలో ఆయన తన స్వారూప్యములోకి మలుచుకునే దానికి ఈ యొక్క కష్టాల కొలిమిలో, ఈ శ్రమల కొలిమిలో, ఈ శోధనల కొలిమిలో నిన్ను తీసుకువెళ్ళి ఆయన మలుస్తూ ఉన్నాడు. అందమైన విగ్రహంగా నేను బయటికి తీసుకురావడానికి. ఈ సమయము అతి విలువైన సమయము, అతి విలువైన సమయము, కానీ అన్నిటికన్నా కష్టమైన సమయము. ఎప్పుడైతే నువ్వు అన్నిట్లోకి కష్టంలో ఉన్నావో ఆ సమయంలో ఇంకా పెద్ద పెచ్చు నీలోంచి తీస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద కష్టంలో ఉన్నావో, బయటకు నువ్వు దుఃఖంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కానీ ఆ సమయంలో యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఉలి చేసే పని ఏంటంటే పెద్ద పెచ్చును తీస్తున్నాడు. పెద్ద ముక్క మనలోంచి తీస్తే ఎంత నొప్పి వస్తుందో ఆ నొప్పి నీలో కలుగుతూ ఉంది. ఈరోజు ఆయన తన స్వారూప్యంలోకి మారుస్తూ ఉన్నాడు నేను. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళే శ్రమలు, ఈరోజు నువ్వు వెళ్ళే శోధనలు, ఈరోజు ఏదైతే ఉన్నదో దేవుడు తన కొలిమిలో పంపిస్తున్నాడు. ఒకనాడు ఎప్పుడో భూమికి పునాది వేయక ముందరనే నిన్ను ఎరిగాడు. ఆ ఎరిగిన వ్యక్తిని ఒకానొక దినమున నిరక్షణ దినాన ఆయన నిన్ను పిలిచాడు. పిలిచిన వాడిని 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభు ఏదైతే రక్తము కార్చాడో దానితో నీవు ప్రోక్షింపబడుతూ ఉన్నావు. దానితో నీవు దాన్ని ఏమంటారు, ఐడెంటిఫై చేసుకుంటూ నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అప్పుడేనో బాప్తిజమము తీసుకుంటావు. అంటే ఏంటి? ఆనాడు ఆయన చనిపోయాడు, ఈనాడు నేను చనిపోతున్నాను ఆ తొట్టిలో. దేనికి చనిపోతున్నాను? పాత జీవితానికి చనిపోతున్నాను. దేనికి చనిపోతున్నాను? దేనికి లేస్తున్నాను? కొత్త జీవితానికి లేస్తున్నాను. దేని కొరకు లేస్తున్నాను? దేవుని వలె నేను ఉండడానికి, యేసు ప్రభు స్వారూప్యంలోకి. నా అంతటా నాకు కాదు, నా అంతటా నేను ఉండలేను. ఎందుకనండి? 6వ అధ్యాయంలో బాప్తిస్మం చూపిస్తాడు, 7వ అధ్యాయంలో మళ్ళా పాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరన్నా ఆలోచించారా? ఎపిసల్ ఆఫ్ రోమన్స్ ఇస్ ఎ సీక్వెన్షియల్ ఎపిసల్. వెన్ హీ హాజ్ ఆల్రెడీ డెల్ట్ విత్ సిన్, 5th చాప్టర్లో 1st వర్స్లో నౌ దెర్ ఈస్ పీస్ అంటాడు, నౌ దెర్ ఈస్ కంఫర్ట్, నౌ దెర్ ఈస్, నేను ఆయన యొక్క సన్నిధిలోకి ఆ యాక్సెస్ దొరికింది కనుక అంటాడు. మళ్ళీ ఎందుకు పాపం గురించి మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఎందుకు 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు బాప్తిజమం గురించి మాట్లాడిన తర్వాత మరి ఆ యొక్క అవయవాల్ని ఎలాగ ఇవ్వాలనో దేవునికి మాట్లాడుతూ మళ్ళీ 7వ అధ్యాయంలో మళ్ళీ ఈ పాపం లోపల అంతర్మదనం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇన్నర్ యాడమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?
బికాస్ పొజిషనలీ యు ఆర్ సేవ్డ్, బట్ బిహేవియరలీ ఇంకా చాలా జరగవలసినది ఉన్నాయి. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీవు పరిశుద్ధుడు అయిపోయావని అనుకోవద్దు. రక్షణ పొందుకున్న వెంటనే నువ్వు పరిశుద్ధుడు. దేవుడు ఆయన తన దీనిలో నిన్ను టిక్ పెడుతున్నాడు. ఆ టిక్ పెట్టాడు, పెట్టి తర్వాత పని జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ దినము నువ్వు ఏదైతే బ్రతికి ఉన్న జీవితంలో నువ్వు దేని గుండా అయితే వెళ్తున్నావో వాటన్నిటి గుండా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, హీ ఈజ్ మేకింగ్ యూ టు కన్ఫార్మ్ టు హిస్ ఇమేజ్. మనం ఎలా పుట్టామండి? ఆయన రూపులో పోలికలో మనం తీర్చబడ్డాం. మధ్యలో మనం ఏమయ్యాము? సన్నగా పుడతాం. ఆ తర్వాత ఏమవుతుంది? చిన్నగా టైర్ వేస్తాం, ఇంకా పెద్ద టైర్ వేస్తాం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాం, టైర్ పోతుంది, కొందరు కట్నే ఉంటుందిలేండి. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈరోజు జరుగుతూ ఉన్నది ఏంటి? ఆయన మన టైర్లు తీస్తూ ఉన్నాడు. మనము దేవుని నుంచి కోల్పోయిన స్వారూప్యమును తిరిగి ఆయన రూపులోకి పోలికలోకి తెస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచనలు ఇవి గమనించండి. కానీ మనము కష్టం రాగానే అరగంట ఫోన్లో మాట్లాడుకుంటాం, బాధపడతాం. కానీ వెంటనే ఆలోచిస్తే మోకాళ్ళ మీద కూర్చొని మనకు అర్థమయ్యేదేంటి? ఎందుకు తెచ్చాడు ఈ శ్రమ నా జీవితంలోకి? నన్ను మలుస్తున్నాడు, నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన స్వారూప్యములోకి తెస్తున్నాడు. ఈ యొక్క అవగాహన మనం అర్థం చేసుకుంటే నీకు వచ్చిన ప్రతి కష్టమందు, నీకు వచ్చిన ప్రతి దుఃఖమందు, ప్రతి శోకమందు ఇది నీవు అర్థం చేసుకుంటే నీవు దాన్ని ఆనందించగలవు. అందుకని అపోస్తలుడైన పౌలు శ్రమల యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ శ్రమల గుండా ఆయన క్రీస్తు స్వారూప్యంలోకి మలచబడుతూ ఉన్నాడు. అలాగనే నేను కూడా మలచబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానం కలిగి మనం ముందుకు వెళ్తాం. రోమీయులకు రాసిన పత్రిక దేవుని చిత్తమైతే 9 నుంచి 11 అధ్యాయాలు వేరే మాట్లాడవలసిన అవసరత పడకపోతే 9 నుంచి 11 అధ్యాయాలు డాక్ట్రినల్గా అబౌట్ ఇజ్రాయేలే కాదు, అది అబౌట్ అస్. చూద్దాం. ఓకే, అందరము ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంఘంగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాము నాయన. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ధ్యానించి ఉండగా, మరి ప్రభు మా క్రియల ద్వారా మేము రక్షింపబడమని ఆ రోజు యాకోబు ద్వారా చూపించావు. మరి ప్రభు కానీ నాయన యాకోబు ఎలాగున రూపాంతరం చెందాడో నువ్వు చూపించావు. అలాగనే ప్రభు ఎలాగున తండ్రి యేసే అబ్రహాము విశ్వాసం క్రియల ద్వారా అది నిజమైనదని తెలుస్తుందో చూపించావు. కాబట్టి మేము పాపులము, ఆనాటి యాకోబే కానీ నేనే కానీ మేమే కానీ ప్రభు నీవు రూపాంతరం చెందించి ఇజ్రాయేలు అనే పేరుతో పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. కాబట్టి అదో మా జీవిత కాల పరిశ్రమ నాయనాది, ఒక రోజుది కాదు నాయనాది, జీవితకాల పరిశ్రమ గనక మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ మాకొచ్చిన కష్టాలని, నష్టాలని, సుఖాలని, దుఃఖాలని, మరి ప్రభు ఒడిదుడుకుల్ని నాయన ఈ దృక్పథంతో మేము తీసుకోగలిగినట్లుగా, నీ స్వారూప్యంలోకి మలచబడుతున్నామని నాయన మేము తెలుసుకోగలిగినట్లుగా, దాని ద్వారా తండ్రి యేసయ్య మా శ్రమల యందు ఆనందము పొందగలిగినట్లుగా మాకు సహాయమును దయచేయి అయ్యా. నీ కృపని బట్టి నాయన నీ ఎన్నిక లేనిదే మేము పిలువబడలేము నాయన. మేము పిలిచినప్పుడు కూడా మేము ఎన్నోసార్లు వినకుండా పక్కకి తిరుగుతాం. కానీ ప్రభు నువ్వు నాలాంటి వాడి జీవితంలో మరి 2 సార్లు 3 సార్లు కూడా ఎఫెక్టివ్ కాలింగ్ ఇచ్చి నువ్వు తీసుకున్నావు. అలాగనే ఇక్కడ ఎంతోమంది జీవితాల్లో వారు మొదటిసారి విన్నప్పుడు 2వసారి 3వసారి ఆ ఎఫెక్టివ్ కాలింగ్ జరిగేంత వరకు నువ్వు వేచి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇంకా నీ కాల్ విని కూడా, నీ యొక్క పిలుపు విని కూడా దానికి స్పందించలేదో, ఈ దినము తండ్రి వారితో మరొకసారి మాట్లాడమని, వారు దానికి స్పందించగలిగేటట్టుగా వారికి వారి హృదయాల్లో ఆ యొక్క కంపనలు కలిగించమని వేడుకుంటున్నాను ప్రకంపనలు కలిగించమని వేడుకుంటున్నాను నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ఇక్కడున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను వారు నీ పిలుపును వినగలిగినట్లుగా, ఆ పిలుపుకు స్పందించగలిగినట్లుగా, వారు నీవు చిందించిన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలిగినట్లుగా, మరి వారు నీవు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క నీ స్వారూప్యంలోకి మలచబడగలిగినట్లుగా, ఆ పరిశుద్ధ మార్గంలో నడుచుకోగలిగినట్లుగా వారికి నీవు సహాయం చేయమని వేడుకుంటున్నాను. వారిలో ఒకటిగా నన్ను కూడా సమర్పించుకుంటున్నాయినా మమ్మలను పరిశుద్ధపరచమని, నీకు ఇష్టలుగా చేసుకోమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకొనమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన కూడిన ప్రతి ఒక్కరి కొరకు
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.